చాలామంది మనం దాన ధర్మాలు చేస్తాం కానీ దానికి లభించే ఫలితం ఎలా ఉంటుంది, మనకు తెలుస్తుందా లేదా అని అనుమానం ఉంటుంది కదా. మనం చేసే దాన ధర్మాలకి ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఒక ఊరిలో సుగుణావతి అనే ఆవిడ ఉండేవారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నియమం తప్పకుండా శుచిగా దైవకార్యాలు చేస్తూ ఉండేవారు. ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఈ తల్లి ఈ వయసులో ఉన్నా కూడా ఎంతో ఓపికగా నియమం తప్పకుండా సమయం మించకుండా పూజలు నివేదనలు చేస్తుంది. ఒకసారి స్వయంగా వెళ్ళి స్వీకరించాలి అనుకున్నాడు. మరుసటి రోజు సూర్యోదయానికి ఒక బిచ్చగాడు వచ్చి, తల్లి చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి పెడతారా అని అడిగారు. ఇంకా సుగుణవతమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. బకెట్ నిండుగా కలిపి ఉంచిన పేడ నీటిని ఇది తిను అని ఆ పిచ్చిగాడు మొహాన విసిరి, దారిద్రుడా, పొద్దున్నే ఆకలి వేసిందా నీకు, పోపో అని తరిమి కొట్టింది. ఆ బిచ్చగాడు ఆకలితోనే వెళ్ళిపోయాడు. సుగుణవతి కాలం చేసింది, పైలోకాలకి వెళ్ళింది. సకల మర్యాదలతో దేవదూతలు ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. చాలా సంతోషపడింది. తినడానికి పేడ పెట్టారు. పేడ తినలేక రోజు ఆకలితో ఉండలేక దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఏమి పాపం చేశాను, వచ్చినప్పటి నుండి తినడానికి పేడ పెడుతున్నారు, ఆకలితో ఉండలేకపోతున్నాను, నేను పేడ తినను అని మొరపెట్టుకుంది. నువ్వు తినడానికి తెచ్చుకుందే కదమ్మా పేడ, నువ్వు ఏం తెచ్చుకున్నావో అదే ఇక్కడ అనుభవిస్తున్నావు అన్నాడు దేవుడు. అది ఏంటి స్వామి అని ఆశ్చర్యపోయింది సుగుణావతి. నీ ఇంటికి ఆకలితో ఒక బిచ్చగాడు వస్తే పేడ నీళ్ళు మొహాన చల్లి, దరిద్రుడా ఇది తిను అని పేడ ఇచ్చావు కదా, నీకు ఇక్కడ అదే ఆహారం, అది నువ్వు తెచ్చుకున్నదే అదే తిను అని స్వామి మాయమైపోయాడు. మనం ఎంత పొద్దున లేచి ఎంత శుచిగా శుభ్రంగా పూజ చేస్తున్నాము, నైవేద్యాలు పెడుతున్నామని కాదు, ఆకలిగా ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం ద్వారా మనకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులను అత్తమ్మలను కూడా పట్టించుకుని రోజులు తయారయ్యాయి. వాళ్ళకు పుట్టగతులు కూడా ఉండవు. చూసారు కదండి, మనం చేసే దాన ధర్మాలు మనం మనిషిగా జీవించినప్పుడు కాదు, మనం చేసిన పాపాలకు మనం ఏదైతే నరకం అనుభవిస్తామో ఆ నరకాన్ని తప్పించడానికి ఈ దాన ధర్మాలు మనకు ఉపయోగపడతాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.